బెంగళూరు వర్సెస్ డీసీ మ్యాచ్ అయిపోయిన తర్వాత, అంటే డీసీ విన్ అయిన తర్వాత, ఆ డీసీని గెలిపించినటువంటి మన ఇండియన్ టీం మెంబర్ అయిన కేఎల్ రాహుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దిస్ ఈజ్ మై హోమ్ గ్రౌండ్, దిస్ ఈజ్ మైన్ అన్నట్టు అది కాంతారా సినిమా టైప్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. తను తర్వాత కూడా తను అదే స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇది మా కర్ణాటక సినిమా అయినటువంటి అదే శాండిల్వుడ్ సినిమా అయినటువంటి కాంతారా సెలబ్రేషన్స్ అని కూడా చెప్పాడు. ఎందుకంటే అతను ఒక స్థిరత్వం లేకుండా ముందు బెంగళూరుకి ఆడిండు, ఆ తర్వాత లక్నోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. తన ఆట తీరు కొంచెం 2020కి కరెక్ట్గా నప్పదు అని చెప్పి అందరూ అనడం వల్ల అతని మీద అలాంటి అభిప్రాయం క్రియేట్ అయింది. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎస్, ఇది నా హోమ్ గ్రౌండ్, ఇది నా ఊరు, నా ఇల్లు అన్నట్టు, ఇది నా గ్రౌండ్, నేను పుట్టి పెరిగినటువంటి ఊరు, నేను ప్రాక్టీస్ చేసి ఎక్కువగా మ్యాచ్లు ఆడిన గ్రౌండ్, ఇది నాది అన్నట్టు అతను సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఓకే, కోర్స్, ఎందుకంటే అది అతనికి ఉన్నటువంటి హక్కు అనే అనుకోవాలి. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి వెళ్ళి మ్యాచ్లు ఆడింది కూడా అక్కడే, గెలిచింది కూడా అక్కడే, అక్కడి నుంచే తను టీమిండియాకే సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అది ఎందుకు అంటున్నాం అనుకుంటే, ఈరోజు మళ్ళీ అదే మ్యాచ్, కాకపోతే సీన్ రివర్స్. ఈరోజు డీసీ వర్సెస్ ఆర్సీబీ, ఢిల్లీ వర్సెస్ బెంగళూరు. ఇప్పుడు తన హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నాడు. ఎవరు? ఆర్సీబీ టీం మెంబర్ అయిన మన విరాట్ కోహ్లీ. ఎక్కడ ఆడుతున్నాడు? ఢిల్లీలో ఆడుతున్నాడు, తన హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు. మరి ఈరోజు మ్యాచ్ జరిగిన తర్వాత తన ఆర్సీబీని తను గెలిపించుకొని సేమ్ అదే రకమైనటువంటి సెలబ్రేషన్స్ రిపీట్ చేస్తాడు మన విరాట్ కోహ్లీ. ఇది నా హోమ్ గ్రౌండ్, ఇది నేను పుట్టి పెరిగింది, ఇది నేను ఆట నేర్చుకున్నటువంటి గ్రౌండ్, ఇది నాది అనేటట్టు సెలబ్రేషన్ చేస్తాడు. ఎందుకంటే బెంగళూరులో మ్యాచ్ అయిపోయిన తర్వాత కేఎల్ రాహుల్ తను అలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు పక్కనే ఉండి కొంచెం ఎంకరేజ్మెంట్గా కాకుండా అది ఎట్ ద సేమ్ టైం ఇలానో ఒక లుక్ అయితే ఇచ్చిండు, అన్కంఫర్టబుల్ లుక్ అయితే తనది నాకు కనబడ్డది. మరి ఈరోజు దానికి రివెంజ్ అనే మాట మాట్లాడద్దు, ఎందుకంటే అది కొంచెం పెద్ద పదం అవుతుంది. దానికి కౌంటర్గా తను కూడా అలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటాడా, గెలిచి చూపిస్తాడా? ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో ఆల్మోస్ట్ గెలిస్తే ఇక కన్ఫర్మ్ అయిపోతుంది ప్లే ఆఫ్. డీసీ గెలిస్తే డీసీ ప్లే ఆఫ్ కన్ఫర్మ్ అవుతుంది, ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆట విషయంలో ఒకంత దూకుడుగా ఉండి యాజ్ మచ్ యాజ్ ఎర్లీ మనం ప్లే ఆఫ్కి వెళ్ళిపోదాము అని అభిప్రాయంలో కూడా ఉంటారు రెండు జట్లు. కొంచెం ఈరోజు మ్యాచ్ మాత్రం మంచి టఫ్గానే ఉంటుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. నేను మాత్రం డీసీకి సపోర్ట్ చేస్తున్నా, అట్ ద సేమ్ టైం ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ రెండిట్లో ఎవరు గెలిచినా ఒక కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తారు.